ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీకు తెలుసా, చిన్న బిడ్డ పుట్టిన వెంటనే 78% నీటితో ఈ చిన్న బిడ్డ జన్మిస్తున్నది. ఎలాంటి వయసులో ఈ నీళ్లు మన శరీరంలో తగ్గుతుంటాయి. మనము జీవించడానికి నీళ్లు చాలా కేంద్ర బిందువు అయి ఉన్నది. నిజానికి చెప్పాలంటే 2% శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు కొద్దిగా జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉన్నది. లెక్కలు రాయడం అంటే చాలా కష్టం అవుతుంది. అలాగే కంప్యూటర్ చూడడానికి చాలా సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ మీ యొక్క శరీరంలో 5% నీళ్లు తగ్గినట్లయితే కంటి చూపు చాలా తగ్గిపోతుంది. ఒకవేళ 10% తగ్గితే నీవు వినడానికి చాలా శక్తిని కోల్పోతావు. నీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది శరీరము చాలా పని చేయడానికి. కొంతమంది పరిశోధకులు ఈ విధంగా గమనించారు. 75% ప్రజలు అమెరికాలో ఉన్నవారు దీర్ఘకాలిక నిర్జలీకరణం అవుతూ ఉంది. నీరు కొరత ఏర్పడినప్పుడు శరీరంలో స్థూలకాయ రావడం, అలసట చెందడం, సాధారణమైన వ్యాధులు ఏర్పడుతూ ఉంటాయి. నీరు మన యొక్క శరీరానికి చాలా కేంద్ర బిందువు అయి ఉన్నది. ఆత్మీయంగా జీవించాలంటే నీరు చాలా ప్రాముఖ్యం. మరియు జీవజలమై ఉన్న యేసుక్రీస్తు వారే దప్పిగొనుచున్న మన ఆత్మలకు కారకుడై ఉన్నాడు. మనము ఆయనను ప్రత్యేకంగా స్వీకరించాలి అని అంటే నీటి ద్వారా మనము బాప్తిసం పొందాలి. కనుక ప్రియ స్నేహితులారా, నాతో కూడా కలుసుకోండి. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. మనం ఏ విధంగా జన్మించాలి, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను. ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశము మీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవడమే. బైబిల్లో ఉన్న ప్రవచనాలు చదివినప్పుడే మనము, మీకు తెలుసా, మన యొక్క భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి చాలా ఆశిస్తాం, తృప్తి చెందుతాం. ఏదైనా మంచి జరుగుతుందా? బైబిల్ తెలియజేస్తుంది దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయని. మనకు ప్రత్యేకంగా యేసుని మనం కలుసుకోవాలి, ఆయనతో బాంధవ్యం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నామనగా, ఈ రోజు రాత్రి ప్రత్యేక అధ్యయనము నదిలో ఒక ప్రవక్త. మనం ప్రత్యేకంగా నదిని గురించి చదువుకున్నప్పుడు యోర్దాను నదిని గురించి చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం వ్యత్యాసమైనటువంటి రీతిలో ఈ యోర్దాను గురించి మనము చూసినట్లయితే ఇవన్నీ తెలియజేయడమేమనగా రక్షణ పథకాన్ని గురించి. ఇవన్నీ కూడా ప్రవచనంతో ఏకమవుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి అద్భుతాలు ఈ యోర్దాను నదిలో జరిగాయని బైబిల్ చెబుతుంది. ఉదాహరణకు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిని ప్రవేశించినప్పుడు వారు అరణ్యము గుండా వస్తూ ఉన్నప్పుడు వీటికి సరిహద్దుల మధ్య మనం చూస్తే అరణ్యము, అలాగే వాగ్దాన భూమి, అది యోర్దాను ప్రాంతం. దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించడం కోసమే యోర్దాను దాటమని సెలవిచ్చాడు. ఆ సమయంలో అది పొంగుతూ ఉన్నది. నేను మీకు తెలియజేయడం ఏమనగా, యాజకులు మందసాన్ని మోస్తున్నప్పుడు, వారు భుజాల మీద మోస్తున్నప్పుడు, వారు నదిలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, వారు ఐగుప్తును దాటి వస్తూ ఉండగా దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారు నడిచిపోయారు. మీరు వాగ్దాన భూమిలోని ప్రవేశించడానికి ముందుగా నా యందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు. మీరందులో నడిచిపోవాలి. నేను నీటిని చీల్చాను గనుక. యాజకులు భయభక్తులతో మందసాన్ని మోస్తూ ఉన్నారు. వారు మునిగిపోలేదు. అక్కడ అద్భుతం జరిగింది. వారు అలా మెల్లగా నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క పాదాలు నీటిని తాకిన వెంటనే నీరు వారికి 2గా చీల్చబడి ఏకరాశిగా అవి నిలబడ్డాయి. అవన్నీ కూడా ఓ పెద్ద ఆనకట్టగా ఏర్పడ్డాయి. చూస్తూ ఉండగానే వారి ఎదుట ఆరిన నేల కనబడింది. దేవుడు 2గా చేశాడు. వారు నడిచి వెళ్లారు. యోర్దాను బైబిల్లో దేన్ని సూచిస్తుందనగా మరణం. మీకు తెలుసా, ప్రపంచంలో యోర్దాను చాలా అత్యల్పమైనది. యోర్దాను నదిలో మృత సముద్రంలోనికి వెళుతూ ఉన్నది. భూమి కన్నా అత్యల్పమైనది. 1300 అడుగులు సముద్ర మట్టానికి అడుగులో ఉన్నది. ఇది ఒక గుర్తు, అదేమనగా మరణానికి. అలాగే ఇది రక్షణ సంబంధమైన బాప్తిసానికి అనుసంధానమైనది. వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ముందుగా దేవుడు వారికి అద్భుతాలు చేశాడు. జనమంతా కూడా యాజకులను వెంబడించారు. దేవుని వాక్యాన్ని మోస్తూ ఉన్నటువంటి వారు వారి జీవితాలు సమీక్షలో పయనిస్తున్నట్టు వారు అరణ్యము గుండా పయనిస్తూ వాగ్దాన భూమికి వచ్చినప్పుడు మరో ఆసక్తికరమైన అద్భుతం. ఇది సిరియా సైన్యాధిపతిని గురించినది. అతడు ఇశ్రాయేలుడు. అతని పేరు నయమాను. మంచివాడు, పరాక్రమశాలి. అతనికి భయంకరమైన వ్యాధి, అది కుష్ఠరోగం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అతడు నీటిలో మునిగిన తరువాత కుష్ఠరోగముతో ఉన్నాడు. అతని కాళ్ళు, వేళ్ళు అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. 7 సార్లు యోర్దానులో మునిగాడు. చివరగా 7వసారి పైకొచ్చినప్పుడు అతడు శుద్ధీకరించబడ్డాడు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఇది కూడా ఒకలాంటి పాపమే. ఒకడు ప్రభువైన యేసు నొద్దకొచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నాడు. యేసు అతన్ని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. వెంటనే శుద్ధుడయ్యాడు. ఎంత త్వరగా దేవుడు మన పాపాలు శుద్ధీకరిస్తున్నాడు. మీరు ఆయన యొద్దకు వచ్చి, దేవా నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయమన్నప్పుడు, మీరు నన్ను శుద్ధీకరించండి,
నమ్మండి, ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీవు శుద్ధుడవు కమ్మని కుష్ఠరోగితో చెప్పినప్పుడు అలాగే జరిగింది. ప్రపంచం ఎలా ఉనికిలోనికి వచ్చింది? దేవుడు అన్నాడు వెలుగు కలుగునుగాక అన్నాడు. భూమి కలుగునుగాక, వాతావరణం కలుగునుగాక అన్నప్పుడు కలిగింది. అది ఇప్పుడు మంచిదానికి దారి తీస్తూ ఉన్నది. మొదటి ప్రశ్న మన అధ్యయనానికి: ఏ క్రొత్త నిబంధన ప్రవక్త ప్రజలను యోర్దాను నదిలో కడిగెను? ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఇది బాప్తిసమిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మార్కు సువార్తలో మార్కు ఏం తెలియజేస్తున్నాడనగా, అలాగే యోహాను సువార్త ప్రారంభంలో బాప్తిసమిచ్చు యోహాను అలాగే అపోస్తలుడైన యోహాను వారు వ్యత్యాసమైన వారు. మార్కు సువార్తలో యోహాను సువార్త ప్రారంభంలో కొంతమంది బాప్తిసం పొందుతున్నారు. ఎందుకు సువార్తలో ఇది ప్రారంభమైనది? ఏ విధంగా పాత నిబంధన ముగిస్తున్నది? పాత నిబంధన సెలవిస్తున్నది భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపిస్తానని. యేసు సెలవిస్తున్నారు, మీరు అంగీకరించినట్లయితే ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఏలియా అయి ఉన్నాడు. అతడు రానయ్యున్నాడు. అతడు ఏలియా ఆత్మతోనూ శక్తితో నింపబడుతున్నాడు. గబ్రియేలు దూత యోహాను గురించి సెలవిచ్చినది, ఈ బిడ్డ ఆత్మచేత నింపబడుచు ఉన్నాడు, ఏలియా ఆత్మను కలిగి ఉంటాడు, అతడు ప్రవచించాడు, అతడు రాబోతున్నాడని ప్రకటన గ్రంథంలో మరో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. శక్తివంతమైన ఆత్మతోనూ శక్తితోనూ ఏలియా అంత్యదినం రాబోతున్నాడు. ఇది ప్రవచనానికి అనుగుణ్యమైనది. మనమెందుకు ఈరోజు బాప్తిసాన్ని గురించి మాట్లాడుతున్నాడు? యోహాను బాప్తిసాన్ని గురించి మాట్లాడాడు. ఇది ప్రాముఖ్యమైనది యేసయ్యకి అయితే మీకు కూడా ప్రాముఖ్యమే. పాపమనే కుష్ఠవ్యాధి నుండి శుద్ధి చేయబడుట అనున్నది బైబిల్లోని ఏ మహిమాన్విత విధికి గుర్తుగా ఉన్నది. మీరు అపోస్తల కార్యం 22లో చదవండి. ఇది అపోస్తలుడైన పౌలుకు మారు మనసును కలుగు చేసింది. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకునిమని చెప్పెను. అపోస్తల కార్యం 22:16 ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను రక్షించడానికి వచ్చాడు అని. దేవుడు ఒక విషయాన్ని సృష్టించినప్పుడు, ఒక సంస్థను ప్రారంభించినప్పుడు మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడే మన పాపములు కడగబడతాయి. ఇది వేడుకను సూచిస్తూ ఉన్నది. దీన్నేమంటారు? బాప్తిస్మము. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవునికి ఇది ఒక వివాహమయ్యున్నది. అర్థమైందా? ఇది పాస్టర్ డగ్గారు బోధించడం లేదు, బైబిల్ ఇదే మనకు బోధిస్తూ ఉన్నది. దేవునికి మొరపెట్టుము, బాప్తిస్మం పొందుము, మీ పాపములు క్షమించబడతాయి. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నవి. 3వ ప్రశ్న: బైబిల్ ప్రకారము ఎన్ని రకాల బాప్తిస్మములు అంగీకారయోగ్యమైనవి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చూసినట్లయితే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే. ఓ ఇశ్రాయేలారా ఆలకించండి, దేవుడు ఒక్కడే. ఇంకేమైనా నకిలీలున్నాయా? మీకు తెలుసు, అపవాది చాలా తెలివైనవాడు నకిలీ సృష్టించడానికి. సాతానుడు అనేకమైనటువంటి నకిలీ సృష్టించాడు దేవుని యొక్క సత్యాన్ని. మీకు తెలుసా? అతడు బాప్తిసాన్ని కూడా నకిలీగా సృష్టించాడు. ఈ నకిలీ విషయాలు సృష్టించడానికి సాతానుడు అధ్యయనంలో ఉన్న శక్తిని దొంగిలిస్తున్నాడు. ఈ నకిలీవన్నీ కూడా ఏ విధంగా సృష్టించబడ్డాయి బాప్తిస్మంలో? వీటికి మూలమేది ఎక్కడి నుండి వచ్చాయి? కొన్ని వివిధమైన సాంప్రదాయాల ద్వారా వచ్చాయి. ఇది మీరు మార్కు సువార్త 7:8 చదవగలరు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచూ ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతూ ఉన్నారు. సబ్బాతును గురించి, ఇతర ఆజ్ఞల గురించి, దేవుని ఆజ్ఞల గురించి ఆచారాలను వెంబడిస్తూ ఉన్నారు. ఆ తరువాత మీరు వెనక్కి వెళ్లి మధ్య తూర్పు ప్రాంతాలను చూసినట్లయితే, అలాగే చరిత్రలోను పురావస్తులోను చూస్తే ఒకే ఒక సిద్ధాంతం బైబిల్ పరమైన బాప్తిస్మం ఏమనగా అది నీటిలో మునగడం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చిత్రము ఫిలిప్పీ పట్టణంలోని 1వ శతాబ్దపు బాప్తిస్మిచ్చు తొట్టి. దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఇది సంఘ ఆవరణంలో కలదు. ఇక్కడ మరో చిత్రాన్ని చూస్తున్నాం. నెగవు అనే ఎడారిలో కలవు. నెగవు పట్టణములోని 4వ శతాబ్దపు బాప్తిస్మిచ్చు తొట్టి. అది శిలువాకారంలో ఉన్నది. మరల అందులోకి వెళ్ళడానికి మెట్లు కూడా కలవు. చేతులతో నీటితో నింపడం కనుకనే అది పెద్దదిగా లేదు. ఇది క్రీస్తు పూర్వము 300 నుండి 500 సంవత్సరాల్లో ఉన్నది. 5వ శతాబ్దపు బాప్తిస్మిచ్చే తొట్టి. ఇది ఎమ్మాయి పట్టణంలో కలదు. దీన్ని మీరు లూకాసు సువార్త 24వ అధ్యాయం చూడగలము. ఎమ్మాయి ప్రాంతంలో ఈ పట్టణము వేడి నీటి బొగ్గలతో అక్కడ నింపబడుతూ ఉన్నది. క్రైస్తవులు బాప్తిసం తీసుకుంటారు. ఇది కాలక్రమేణా క్రమంగా మారుతూ వచ్చింది. దీని అర్థమేమనగా చర్మంతో రాజీ పడ్డం అవుతూ ఉన్నది. ఇది ఎలా ప్రారంభమైందనగా ఒకరి విధంగా అన్నారు, బాప్తిస్మం అనేది ఒక గుర్తు. ఈ గుర్తు చాలా ప్రాముఖ్యం కదండి.
ఇతను వ్యక్తిగా ఉన్నాడు, ఇతనికి బాప్తిస్మం ఇవ్వలేమంటారు. పాస్టర్ అంటారు, ఒక కాగితం మొక్కను నీటిలో వేయండి, ఆ కాగితంలో చుట్టేయండి, దాంతో కప్పడం ద్వారా తీసుకొనవచ్చును. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఓ చిన్న బిడ్డ అనారోగ్యంతో ఉంటూ ఆ చిన్న బిడ్డ చనిపోతుందన్న భయంతో ఉన్నప్పుడు ఆ బిడ్డకు బాప్తిస్మం ఇస్తారు. కొంత నీళ్లు తీసుకొచ్చి వారి మీద చిలకరిస్తూ ఉంటారు. ఈ కీర్తి గల కార్యము చేయడం ద్వారా వారు బాప్తిస్మాన్ని పొందుతున్నారు. ఇదంతా గౌరవప్రదమైనది కాదు. మనకందరికీ ఆ ఖరీదైనటువంటి జుట్టుతో అందరూ బాప్తిస్మం మునిగి బయటికి రావడం పిల్లి వలె ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అంటారు, మీరు ఇంకేదైనా చేయగలరా సొగసైంది? అదేమనగా ఇదో గుర్తే కదా. అవునండి, వారు యాజకులతో చెప్తారు, కొద్దిగా నీరు చిలకరించండి, అది బాప్తిస్మం అంటారు. అలా చేస్తూ మొదటగా వారు చిలకరించడం, అలాగే ముంచడం, క్రమేణా ఇది మారుతూ వచ్చింది. అలాగే రాజీ పడ్డం. మీకు కావాలంటే మీరు హేతుబద్ధకంగా ఏదైనా చేయవచ్చును. క్రీస్తు శకము 1311లో జరిగిన రావెన్న కూటమి వరకు చిలకరింపు మరియు తలపై నీళ్లు పోసే బాప్తిస్మం ఇచ్చు పద్ధతులు, నీళ్లలో ముంచిలేపే పద్ధతి ద్వారా ఇచ్చే బాప్తిస్మంతో సమానముగా అధికారికముగా అంగీకరించబడలేదు. ఇవి రెండు కూడా చేయవచ్చును అన్నారు. చివరికి వారు ముంచిలేపే పద్ధతి అనుసరించారు. సౌకర్యంగా ఉంది చిలకరింపు కంటే. ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సంఘాలు ఇలా దూరంగా వెళ్ళిపోయాయి, యేసుక్రీస్తు యొక్క బోధల నుండి వెళ్ళిపోయాయి. క్రీస్తు రావడానికి ముందు ఏం జరుగుతున్నది? మరలా మనం బైబిల్కి తిరిగి రావాల్సిందే, రైట్? మరలా క్రీస్తు బోధలకు తిరిగి రావాల్సిందే. మర్చిపోకండి, జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును. ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరెక్కడున్నా ఎప్పుడు చదువుకొని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. కనుక బాప్తిస్మం అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఒక విషయాన్ని తెలియజేస్తుంది. బాప్తిస్మం యొక్క నిర్వచనం ఏంటి? దీని అర్థం ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? బాప్తిస్మం అనగా ఏమిటి? బాప్టిజో అనే గ్రీకు మాటకు అర్థము మునుగుట, పూర్తిగా ముంచుట, లేక నీళ్లలో పూర్తిగా ముంచి లేపుట, నీటి ద్వారా శుద్ధీకరించబడుట. కొలసలకు రాసిన పత్రిక 2:12 చదవగలము. మీరు బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కనుక ఇది మరణానికి సాదృశ్యం. పాతిపెట్టడం, తిరిగి లేవడం. మనకు మాదిరి అయిన యేసు ఎట్లు బాప్తిస్మమును పొందెను? నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎందుకు ప్రభువైన యేసు బాప్తిస్మం తీసుకున్నాడు? ఆయన చేసిన పాపం కొరకా? అలా కాదు, మనకు మాదిరిగా ఉండడం కోసమై. ఇంకో క్షణంలో ఇంకా నేర్చుకోబోతున్నాం ఎలా ఆయన బాప్తిస్మం పొందారు. ఇది 7వ అద్భుతము యోర్దాను నదిలో. యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందెను. బైబిల్ తెలియజేస్తుంది వారికి ఒక నది కావాలి అని. నేటి దినాల్లో బాప్తిస్మాలో అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. నీరు తీసుకుని చిలకరిస్తారు. కొంతమంది నీళ్లలో ముంచి ఇది ఆత్మ సంబంధమైనది అంటారు. కొంతమంది వారు భాషలు మాట్లాడతారు. మరియు కొంతమంది పాస్టర్స్ వారు ఫోన్ ద్వారా బాప్తిస్మం ఇస్తూ కొన్ని మాటలు మాట్లాడి అది డ్రై క్లీనింగ్ పద్ధతి లాంటిది. ఇవన్నీ చాలా వ్యత్యాసమైనవి, చిలకరింపుతో కూడా కలిసినవి. అనేకమైన సంఘాలు ఇలా చేస్తున్నారు, అనేకమైన పద్ధతులు అవలంబిస్తాయి. అయితే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో. యేసు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుచూ ఉండగా ఆకాశము చీల్చబడుటయు, అదొక అద్భుతం. పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చాడు. అన్ని అద్భుతాలు కూడా యోర్దాను నదిలో పాత నిబంధనలో జరిగాయి. ఇవన్నీ కూడా రక్షణ గురించి వివరిస్తున్నాయి. ఇవన్నీ కూడా రక్షణతో ఏకం చేయబడుతున్నాయి. క్రొత్త నిబంధనలో కూడా చూస్తే మత్తయి, లూకా యేసుక్రీస్తు జనన విధానం తెలియజేస్తుంది. మార్కు, యోహాను సువార్తలు చూస్తే బాప్తిస్మాన్ని గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి. ఇది ఇలా ప్రారంభమైంది. క్రీస్తు పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన బాప్తిస్మముతో. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడైతే పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. బాప్తిస్మం తీసుకొనిచున్నప్పుడు ఆ పద్ధతేమనగా మునగడం. దీని అర్థమేమనగా ఆయన నీటిలోనికి దిగాడు. అదొక గుర్తు. శుద్ధీకరించబడ్డానికి మరణము ద్వారా మీరు శ్వాసిస్తున్నారు. నూతన జీవిత విధానములో మీరు నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీరు యోహాను సువార్త 3:23 చూస్తే సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. బైబిలు పద్ధతి చొప్పున బాప్తిస్మాన్ని గురించి చూస్తే కొద్దిగా నీళ్లు చిలకరించడం కాదు. అయితే ఎందుకు నది కావాలి? మీరు క్యాంటీన్తో బాప్తిస్మం తీసుకోవచ్చును, మీరు పట్టణంలో తీసుకోవచ్చును, బావిలో తీసుకోవచ్చును. అయితే ఎందుకు నది కావాలి? ఆ నదిలో ఎక్కువగా నీళ్లు కావాలి కనుక ప్రజలను లోతులను తీసుకుని వెళ్లి ముంచాలి. ప్రజలందరూ కూడా నది వద్దకు వచ్చారు బాప్తిస్మం పొందడం కోసం.
కొంతమంది అడుగుతారు, పాస్టర్ డగ్ గారు అది మంచి నీళ్ళేనా అని నన్ను ప్రశ్నిస్తారు. నేను ఆలోచిస్తున్నాను, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు చూస్తే ప్రజలు సముద్రంలో కూడా బాప్తిస్మం పొందుకున్నారు. ఈ ఆలోచన గుర్తేమనగా ముంచడం, మీ జీవితాలను దేవునికి ప్రతిష్ఠించడం, బహిరంగంగా ఒప్పుకోవడం, ప్రభు అయిన యేసుకు నన్ను నేను సమర్పిస్తానని బయటకు వచ్చి నూతన జీవితాన్ని నీవు జీవించి నడవచ్చును. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమీలకు 6వ అధ్యాయము 4వ వచనం. బాప్తిస్మానికి గుర్తు ఒక మలుపు తిరగడం. కొంతమంది ఇలా అంటారు, నేను బాప్తిస్మం పొందిన తరువాత కూడా నేను చేసేటి చెడ్డక్రియలు ఆపు చేయాలి కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, పశ్చాత్తాపడండి, తర్వాత బాప్తిస్మం పొందండి. మీరు మారు మనసు పొంది అలవాటుగా చేసే పాపాలు విడిచిపెడుతున్నాడు బాప్తిస్మానికి ముందుగా. మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు కదా, పాస్టర్ డగ్ గారు నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి, అలవాట్లు మానుకోవాలి, తిరగడం, మాదక ద్రవ్యాలు ఉపయోగించడం. అలా కాదండి. మీ జీవితాన్ని ప్రభువైన యేసుకు సమర్పించండి. మీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. ప్రజలు బాప్తిస్మ యోహాను ఎదుకొచ్చి బాప్తిస్మం పొందడానికి ఫలములను ఫలించండి, మారు మనసు కొరకైనటువంటి ఫలములను ఫలించండి. ఈ విధంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. స్త్రీలున్నారా? ఒక వ్యక్తి మీకు ఏ విధంగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా, మీరు వివాహానికి తేదీనిస్తే వేరే అమ్మాయిలతో స్నేహం ఆపు చేస్తానంటారు. ఈ వివాహ వేడుకలన్నీ కూడా అకస్మాత్తుగా అన్ని కూడా జరిగిపోతున్నాయి. బాప్తిస్మం అనేది కూడా ఒక వేడుకయే. ఈ వివాహ వేడుక ఒక నిబంధనను నీవు చేస్తూ ఉన్నావు. మీరు యేసుని ప్రేమిస్తున్నారు, పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుతున్నారు. ఆయన నీ పాపల కోసం మరణించాడు, ఆయన వెంబడించాలి. ఆమేన్. మీరు గమనించారు కదా, ఒక మార్పు జరుగుతూ ఉన్నది బాప్తిస్మానికి ముందుగా. దీని అర్థము అంతా మార్చడం కాదు, గాని మరో మాటలో చెప్పాలంటే ఎదుగుతూ ఉంటాం బాప్తిస్మం పొందిన తర్వాత కూడా. మీలో ఎంతమందికి పెళ్ళయింది? కొన్ని విషయాలు నేర్చుకోండి, మీకు తెలియని విషయాలు మీ జీవిత భాగస్వామిని గురించి పెళ్లి చేసుకోవడానికి ముందు. మీలో ఎంతమంది తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు? ఒక్కరినే చూస్తున్నారు, మీరు ప్రశ్నించలేదా? మీరు మద్దతునిస్తున్నారు. అందరూ నూతన విషయాన్ని నేర్చుకుంటున్నారు. నేను చెప్పేది సరేనా? అలాగుననే మన యొక్క జీవితాలు ప్రభువైన యేసుకు సమర్పించినప్పుడు క్రీస్తులో ఎదుగుతూ ఉంటాం, అయితే తప్పులు చేస్తూ ఉంటాం. అయితే మీకు కావాల్సింది ఏదనగా, మీ జీవితాన్ని సమర్పించుకున్నారు, పాపము నుండి వెనక్కి తిరుగుతూ ఉన్నారు, అది నేను తిరిగి లాగుతూ ఉన్నది, అందులో నువ్వు పడకుండా ఉంటున్నావు. బాప్తిస్మము ఎంత ప్రాముఖ్యమైనది, ఎందుకనగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను, దీనికి ప్రాధాన్యతనిస్తున్నాను. ఒక సెమినార్లో యేసు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? క్రీస్తు అన్నారు మార్కు సువార్త 16:16లో, ఇది స్పష్టంగా ఉన్నది, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏం తెలియజేస్తూ ఉన్నది? నమ్మలేదు, అతడు బాప్తిస్మం పొందలేదు. పరలోకములో ఉండేవారు బాప్తిస్మం పొందారా? నిశ్చయంగా. సిలువలో ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రక్కన సిలువలో వేలాడుచున్నాడు. అతనికి సమయం లేదు బాప్తిస్మం పొందడానికి. కొన్నిసార్లు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలను చూస్తాను, ప్రభుని గురించి మాట్లాడతాను. వారు మరణానికి చాలా సమీపంగా ఉన్నప్పుడు, వారు హాస్పిటల్లో ఉన్న మిషన్తో ఉన్నప్పుడు వారు యేసుని అంగీకరిస్తారు. వారు రక్షించబడ్డారా? ఎక్కడికన్నా వెళ్ళి వారిని ముంచడానికి అవుతుందా? దేవుడు వారిని రక్షిస్తాడు. నేను చర్చలకు వెళ్ళినప్పుడు వారు అక్కడ అనుమతించరు. బాప్తిస్మం వేయాలనుకుంటున్నాను చనిపోయేటువంటి వారికి. ఈ బాప్తిస్మము ఆటంకంగా ఉందా వారు రక్షించబడి క్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు? అలా కాదు. ఎందుకో తెలుసా? ఎందుకనగా క్రీస్తు బాప్తిస్మం పొందింది తన పాపల కోసం కాదు. నేను అనుకుంటున్నాను, ఇదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందలేని వారి కోసమై ఆయన బాప్తిస్మం పొందాడని. అయితే నీవు తీసుకోవాలన్నప్పుడు నువ్వు పొందాల్సిందే, ఎందుకనగా ఇది నీకు అవసరం. ఆ తర్వాత క్రీస్తు నికోదేముతో యోహాను సువార్త 3:5లో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుకి ఏది ప్రాముఖ్యమో మనకు కూడా అది ప్రాముఖ్యమైనది. మీకు 2 జన్మలు కావాలి మీరు రక్షించబడాలి అంటే. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. కొన్ని సంఘాలు నీటి బాప్తిస్మాన్ని గురించి మాట్లాడతారు, అయితే క్రీస్తు అన్నాడు ఆత్మ మూలంగా జన్మించాలని. ఇవి 2 ఏకమవుతున్నాయి. పేతురు అన్నాడు మారు మనసు పొందుడి. మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుతారు. కొన్నిసార్లు ఇది వ్యత్యాసంగా జరుగుతూ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీళ్లలో ముంచి లేపే బాప్తిస్మము స్థానమును భర్తీ చేయదా? అలా కాదు, వారు కలిసి వెళ్ళడానికి బదులు కాదు. మరియు పేతురు ఈ విషయాన్ని తెలియజేశాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో,
పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరం పొందుదురని పేతురు సెలవిస్తూ ఉన్నాడు. బాప్తిస్సం పొందండి పాప క్షమాపణ కోసం, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడదురు. ఇప్పుడు మనకు 2 బాప్తిసాలు కావాలి. మీరు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఒక ఉదాహరణ బైబిల్లో మనకు కలదు. శిష్యులు మొదటగా బాప్తిస్సం పొందారు. బాప్తిస్సం ఇచ్చే యోహాను వలె పెంతెకోస్తు దినాన ఆత్మ ద్వారా బాప్తిస్సం పొందారు. ఆ తరువాత అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి చూస్తున్నాం. రోమా శతాధిపతి అతని యొక్క కుటుంబము వారు పరిశుద్ధాత్మ బాప్తిస్సం పొందారు. పేతురు వెంటనే అంటున్నాడు, అయ్యో మీరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్సం పొందారా? మీరు నీటి ద్వారా బాప్తిస్సం పొందాలన్నాడా? కనుక పేతురు చెప్పలేదు, వీరు ఆత్మ ద్వారా బాప్తిస్సం పొందారు కదా, ఇప్పుడు వీరికి నీటి ద్వారా బాప్తిస్సం కావాలా అన్నాడా? వారికి 2 కావాలి. మీకు కావాల్సింది దేవుని ద్వారా బాప్తిసము, అలాగే మీ కోరిక మేరకు బాప్తిస్సం పొందాలి. మీరు సమర్పించుకోవాలి. కనుక 2 బాప్తిసాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి బైబిల్ సిద్ధాంతం ప్రకారం. బైబిల్ ప్రకారము ఒక వ్యక్తి బాప్తిస్సం పొందక ముందు అతడు చేయవలసినదేమిటి? కొన్ని బైబిల్ ప్రమాణాల ప్రకారము ఒక్క విషయం గమనించాలి. యేసు ప్రభు బోధలు అర్థము చేసుకొనవలెను. దీని అర్థమేమనగా ఆయన బోధలన్నీ కూడా మీకు అర్థమవుతానని కాదు. యేసు సెలవిచ్చారు, వెళ్ళి సమస్త దేశాలకు బోధించండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం నిమిత్తము ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి బోధనలు. ఒక వ్యక్తి ప్రాథమికంగా అర్థం చేసుకోగలడు. అనేకమైనటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయి అనగా, క్యాథలిక్ సంఘాల్లో క్యాటెటిజం అని అంటారు. బైబిల్ తరగతులు నిర్వహిస్తారు. అలాగనని బాప్తిస్సం తీసుకోవడానికి కొన్ని తరగతులు. మనము ప్రాథమిక బోధనలు చూసినట్లయితే బైబిల్ యొక్క స్థలం ఏంటి, దేవుని పరిపూర్ణత, యేసుక్రీస్తు యొక్క రాకడ, క్రైస్తవ జీవితం అంటే అర్థం, ఇవన్నీ నేను అర్థం చేసుకొనుచున్నానని ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. ఇంకా చాలా బోధనలు వస్తూ ఉన్నాయి. అయితే సువార్తలోని పద్ధతులను మనం ఒప్పుకోవాలి. రెండవదిగా మీరు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా వాటిని విశ్వసించాలి. యేసు ప్రభు బోధనలన్నిటినీ నమ్మవలెను. మీ హృదయంలో వాటిని విశ్వసించాలి. అయితే విశ్వసించు అంటే నివసించు అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రజలు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారో బిలీవ్ అనే మాటను బైబిల్ చెబుతుంది, దయ్యాలు నమ్ముతున్నాయని. దయ్యాలకు తెలుసండి యేసు వాస్తవమని. ప్రభువైన యేసు మీ కొరకు చనిపోయాడని సాతానుకు తెలుసు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దయ్యాలకు తెలుసు. దేవుడు ప్రేమమయుడని సాతానుకు తెలుసు. అయితే రక్షించవవి. వాటికి ఉన్నటువంటి జ్ఞానం అది. ఇది సత్యం. విశ్వసించు అనగా నివసించు అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందును. దీని అర్థము మన ఇష్టాన్ని తెలియజేస్తున్నాం. మనసులో అనుకోవడం కాదు, కానీ మనము వెంబడించాలి. ప్రజలు అంటారు, ప్రభా ప్రభా ప్రభని అని పిలుస్తారు. అయితే నేను చిత్తాన్ని చేయలేదు, ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభు అయిన యేసు అన్నారు, నా యొద్దకు రండి, ప్రభు నేను ఎద్దుకు వస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు, ఎవరైతే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. కనుక ఆయనను వెంబడించాలని కోరుతున్నాడు. ఆయన బోధలు విశ్వసించాలి. మీకు ఒక కథ తెలుసు. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు ఐథియోపియన్ నపుంసకునికి. మరియు ఇవిగో నీళ్లు బాప్తిస్మించడానికి ఆటంకం ఏమంటే ఫిలిప్ అన్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే బాప్తిస్మం పొందొచ్చు అన్నాడు. ఆ తరువాత చెరసాల నాయకుని గురించి మనం చూస్తున్నాం. పౌలు శిలలో చెరసాలలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. జైలు అధికారి చనిపోవాలనుకున్నాడు. పౌలు అన్నాడు, మీరు అలా చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నాడు. అప్పుడు వారు కొరడాలతో కొట్టబడి ఉన్నారు. పౌలు శిలలో బొండ వేసి బిగించబడి ఉన్నారు. అయినా వారిని క్షమించారు. అక్కడ దేవదూత ద్వారా తలుపులు తెరవబడ్డాయి. ఇంటికి తీసుకెళ్లారు, గాయాలు కట్టారు. వారు బోధించినప్పుడు రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. వారన్నారు, యేసు నామమందు విశ్వసించమన్నారు. దీని యొక్క అర్థమేంటి? యేసుక్రీస్తు యొక్క బోధనలు విశ్వసించండి. క్రీస్తుని వెంబడించడానికి మనసు కలిగి ఉండాలి. ఇదేనండి దీని అర్థం. చాలా సులువుగా నేటి దినాల్లో విశ్వాసాన్ని గురించి చాలా మంది బోధిస్తూ ఉంటారు. విశ్వసించడం అనగా బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందినట్లయితే, మీ పాపములు ఒప్పుకున్నట్లయితే మీరు కనికరం పొందుదురు. మీరు మారు మనసు పొంది తిరగాలని కోరుతున్నాడు. నీవు రహదారిలో ఇలా తిరగాలి, అదేనాడు యూ టర్న్. నీ దిశానిర్దేశాన్ని మార్చుకోవాలి. పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. మీకు తెలుసా యోహాను మొదటిగా ఏం ప్రసంగించాడని? మొదటి మాట పశ్చాత్తాపడుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటగా ప్రసంగించినప్పుడు ఏం మాట్లాడాడు? పశ్చాత్తాపడండి. క్రీస్తు ప్రసంగించినప్పుడు పశ్చాత్తాపడమన్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఏ విధంగా మనము పశ్చాత్తాపాన్ని గురించి సందేశాలు వింటాం? దీని అర్థమేమనగా, సిలువలో ప్రభువైన యేసును చూసినప్పుడు మీ హృదయంలో బాధ కలుగుతున్నది.
ప్రభా నన్ను క్షమించమంటాం. నేటి దినాల సందేశాలను ఎంతో చాలా బాగున్నాయి, సానుకూల దృక్పథంతో. ముందు చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడైతే అవి సరిగా లేవు. బైబిల్ తెలియజేస్తుంది ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలని, ఆయన మీ పైకి లేవనెత్తాడని. ఆయన లేవనెత్తడానికి ముందుగా మీ పాపాలు ఒప్పుకోండి, పాపం నుండి వెనుదిరగండి. దేవుడు మీ పాపాల నుండి క్షమిస్తాడు ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నప్పుడు. దేవా నేను మారు మనసు పొందాలనుకున్నప్పుడు ఆయన మీకు సాయం చేస్తున్నాడు. ఇలాగే మీరు ప్రారంభించాలి. అప్పుడే నూతన ప్రారంభం. ఎప్పుడనగా నీవు నిస్సాయ పరిస్థితిలో ఉన్నప్పుడు. మార్టిన్ లూథర్ అన్నాడు, ఏమీ లేని విషయంలో దేవుడు సృష్టించగలడని. నీవు ఏమీ కానప్పుడే ఆ సమయంలో దేవుడు నీకు సాయం చేయగలడు. పశ్చాత్తాపడి నిస్సాయ స్థితిలో ఉన్నానని తెలుసుకున్నప్పుడు, పేతురు వల్లే క్రింద పడిపోయినప్పుడు పేతురు దుఃఖించాడు, ప్రలాపించాడు వేదనతో. క్రీస్తుని ఎరుగునన్నప్పుడు, ఆయన విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు అప్పుడే ఆత్మతో నింపబడ్డాడు. నీవు బలహీనుడవని గుర్తెరిగినప్పుడు దేవుడు తన సహాయంతో నిన్ను మారుస్తాడు. ఇదేనండి దీని అర్థము. కనుక పశ్చాత్తాపడండి, బాప్తిసం పొందకండి. మీ పాపాలను ఒప్పుకొనక ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అపోస్తల కార్యము 2:38. సరేనండి, ఇది మంచిదే. నామకార్థంగా మనం పశ్చాత్తాపడతామా? శ్రమలొచ్చినప్పుడు అంశములుగా ప్రారంభించవచ్చును. దేవుడు సాయం చేస్తాడు బైబిల్ గ్రంథము ద్వారా, 10 ఆజ్ఞల ద్వారా. ఒకసారి అలా చూడండి. 10 ఆజ్ఞలు చూసినట్లయితే, ప్రభువా క్షమించండి ప్రభువా, నేను నీ యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించాను. మనము అలా చెప్పినట్లయితే, దావీదు వలె ప్రార్థించండి, నన్ను పరిశోధించండి, నాలో పాపము కలదేమోనని, నిత్య మార్గములను నడిపించండి. అలా మనము అడిగినట్లయితే అప్పుడు ఆయన నీకు మారు మనసు దయచేస్తాడు. క్రీస్తును నీవు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన లోకానికి రక్షకుడు మాత్రమే కాదు, ఆయన నిన్ను పాపాల నుండి రక్షిస్తాడు. సరదాగా చదవటం, చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకొనుచూ ఉన్నారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు 27 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. సరైనటువంటి బైబిల్ సమాధానాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాయి. మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సమయం వృధా చేసుకోకండి. ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి. AFTV.in సంప్రదించండి. మర్చిపోకండి, నేటి ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసమే సంప్రదించండి. మీ యొక్క సహాయ సహకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము యేసు సువార్తను ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళుతున్నాం. మరో వారం కలుసుకుందాము. దేవుని యొక్క సత్యాలను ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ సువార్త ద్వారా ఇంకా ఇంకా ఎక్కువగా మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.